ఈ రోజులలో కూడా సైకిల్ మీద కనిపించే వాళ్ళు చాలా రేర్ అన్న. నేను మిమ్మల్ని అడుగుతున్నా, డ్యూటీకి అని వెళ్తురు అన్న, అందరు బండ్ల మీద వెళ్తారు, మీరు ఎటు వెళ్తురు అన్న? నేను నర్మేటలో పనిచేస్తున్నాను, విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్గా. సబ్స్టేషన్ డ్యూటీ నాకు నెలలో 5 రోజులు డ్యూటీ పడుతుంది. ఆ డ్యూటీకి పోయేటప్పుడు 24 గంటలు అక్కడే కంట్రోల్ రూమ్ డ్యూటీ పడుతుంది కాబట్టి ఆ రోజుల్లో సైకిల్ మీద డ్యూటీకి పోయి వస్తానట్టు. పర్యావరణ పరిరక్షణ మరియు కాలుష్య నివారణ ప్లస్ ఆరోగ్య రీత్యా డబ్బులు పెట్టి జిమ్ము పోయే బదులు ఎక్సర్సైజ్ దీని మీదనే మనం ఆరోగ్యం కాపాడుకోవచ్చు, డబ్బులు ఆదా ప్లస్ కాలుష్య నివారణ. అసలు పొగ రాదు. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి దోహదం చేయడానికి నేను స్కూళ్ళలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్న క్రమంలో వాళ్ళకు అవేర్నెస్ చేసి కాలుష్య నివారణ చేయాలి అని చెప్పే క్రమంలో నేనే బండి మీద నేనే కారు మీద పోతే బాగుండదనే ఉద్దేశంతో జనగాం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కొరకు కేంద్ర పర్యావరణ శాఖ వారి అందులో నేను దక్షిణ భారతదేశంలో ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ఒక సభ్యుని. ఆ సభ్యుని కాబట్టి కార్యకర్తగా నిబద్ధతగా ఉండాలనే ఉద్దేశంతో నేను నలుగురికి చెప్పాలి అంటే నేను ఆదర్శంగా ఉండాలి. అందుకోసమే నేను సైకిల్ తీసుకోవడం జరిగింది. 7 నెలలు జనవరి 26 నాడు జనవరి రోజు తీసుకున్నాం. ఈ సైకిల్ ఖరీదు 34,000. కానీ కేంద్ర పర్యావరణ శాఖ అటవీ శాఖ వాళ్ళు 6,000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇచ్చి 28,000 దీని కాస్ట్. రోజు ₹1 కరెంట్ కాలితే 50 కిలోమీటర్ ఎక్సలేటర్ మీద పోవచ్చు. లేదు ఎక్సర్సైజ్ కావాలి, నాకు ఆరోగ్యరీత్యా మనం షుగర్ కంట్రోల్ ఉండాలి, ఆరోగ్యం మోకాలు చిప్పలు అరగకూడదు అని అంటే సైకిల్ తొక్కడం వల్ల 100 కిలోమీటర్ వస్తుంది. తొక్కుడు అసిస్టెంట్ చేస్తే 100 కిలోమీటర్ వస్తుంది. నేను నడిపేటప్పుడు సబ్సిడీ డ్యూటీ పోతే పోతున్నా పోయి వస్తున్నాను. ₹1 ఛార్జీ తోటి పోయి వస్తున్నాను. చాలా సంతోషాన్ని ఇస్తుంది. నన్ను చూసి ఇంకా చాలామంది మారాలని నా అభిప్రాయం, నా ఆశ కూడా. వాట్సాప్ అన్న మీకు